ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఏపీలో 175 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై ఇటు నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉదయం నుండి 6 గంటల నుండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహిళలు పెద్ద ఎత్తున కోస్తా రాయలసీమ జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఉదయం బారులు తీరారు. ఉదయం నుండే మహిళలు పెద్ద ఎత్తున యువకులు కంటే ఎక్కువగా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా బారులు తీరారు. ఉదయం 6 గంటల నుండే తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో నెల్లూరు జిల్లాలో ఈ విధంగా ఎప్పుడూ లేదు. ఎక్కువగా గతంలో కంటే మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఒక సందడి వాతావరణం, ఓటర్ల జాతర కనిపిస్తుంది. తిరణాల సందడిలా కనిపిస్తూ ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నగరంలోని పట్టణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉదయం నుండే ఏకూజామున ముఖ్యంగా చూసుకోవాలంటే ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల 5:30 నుండే ఈరోజు బారులు తిరిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 10 లక్షల మంది పురుషులు, 10.5 లక్షల మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఓట్లు వినియోగించుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ నుంచి వీక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ హరినారాయణ, ఎన్నికల అధికారి. ఇటు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బంది పడకుండా నీటి సదుపాయం అలాగే తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. అది గతంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యంగా మహిళలు ఈసారి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొనడం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది.